నమో భగవతే శ్రీరమణాయ. 31:46 అవ్వయార్ పాట. 4 రోజుల నుంచి భగవాన్ ఈ మధ్య అచ్చయి వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూడటం ప్రారంభించారు. దానిలో రాసిన అవ్వయారు పాట తాత్పర్యం చూసి అది సరిగా లేదన్నారు భగవాన్. దానిలో తాత్పర్యము ఈ విధంగా రాసి ఉంది. ఓ కడుపా, ఒకనాడును తినుట మానవు, పోని 2 నాళ్ల తిండి ఒక దినమే తిందువా, అట్లునూ చేయవు, నా కష్టము చూడవు, నీతో ఉండుట కష్టము. ఈ తాత్పర్యం సరిగా లేదని, అదిలా ఉండాలని భగవాన్ చెప్పారు. ఒకనాడైనా తినుట మానవు, 2 రోజులకు ఒకసారైనా తినవు, ఒకనాడైనా నా కష్టము గనవు, ఓ కడుప నీతో ఉండుట కష్టము సుమా అంటాడట జీవుడు. అంటే జ్ఞానులకు కర్మతో కూడిన ఈ శరీరంతో ఉండటం కష్టంగా ఉంటుంది. మరణమంటే కష్టమే లేదు. ఏమంటే ప్రాణం పోవుట స్వస్థితి యందు అణుగుటయే కదా వారికి. అందువల్ల కర్మతో కూడిన ఈ శరీరమందు ఉండుట వారికి కష్టము. ఇదే ఆ పాట రాసిన పెద్దల అభిప్రాయం. మన బోంట్లకు చావంటే భయం. ఎందువల్ల? ఈ శరీరమే నేను అని అభిమానం పోనందువల్ల. స్వస్థితి యథార్థం తెలుసుకున్న వారికి శరీరధారణే భారంగా ఉంటుంది. దీనితో కూడి ఉన్నంతకాలం నిద్రాహారాదుల కొరకైనా గమనాగమనం తప్పదాయే. అది వారి సుఖానుభూతికి అంతరాయంగానే ఉంటుంది. వేసంగిలో మనకు కట్టుబట్టే భారంగా ఉన్నట్టు. మీదు మిక్కిలి వారికేదైనా ఉపచారం చేయబోతే చెమట బాధ వల్ల పై బట్టే తోసేద్దామని ఉంటే ఫుల్ సూటు వేసుకోమన్నట్టు ఉంటుంది కాబోలు. ఈ కడుపుతో వేగటం కష్టం అంటాడట జీవుడు. దానికి బదులు భగవాన్ రాసిన పాట తాత్పర్యం దిగువన ఉన్నది. కడుపే నీతో వేగటం కష్టం బాబు అంటుందట జీవుణ్ణి. వారి చమత్కారం చూడు. ఓ జీవుడా, కడుపునైన నాకు ఓ గడియైనను విశ్రాంతినివ్వవు, ఒక గడియనైనను తినుట మానవు, ఏ దినమును నా కష్టం ఎరుగవు, నీతో జీవించుట దుర్లభము. ఇది తాత్పర్యము. అంటే ఒక్క గడి అయినా గాలి పీల్చుట మానడట జీవుడు. నీతో జీవించటం కష్టం బాబు అంటుందట కడుపు అని వివరించి చెప్పారు భగవాన్. ఈ లేఖ భగవాన్ సన్నిధిలో నేను చదివితే తమిళ భక్తులొకరు విని విషయం అడిగి తెలుసుకొని అవ్వయార్ పాట ప్రసిద్ధమే కానీ భగవాన్ రాసింది బహు చిత్రంగా ఉంది, కడుపు మీద కారుణ్యం చూపింది భగవానే తప్ప మరెవ్వరూ లేరు, ఏ సందర్భంలో రాశారో భగవాన్ అన్నారు. భగవాన్ నవ్వుతూ, అదా, ఒక చైత్ర పూర్ణిమ నాడు పిండి వంటలతో సహా అంతా సుష్టుగా తిని కూర్చున్నాం. పొద్దుపోయి భోజనం చేయటం వల్ల అందరికీ భుక్తాయాసంగా ఉంది. అందులో సోమసుందర స్వామి హాల్లో పడుకుని దొర్లుతూ పొట్ట నిమురుకుంటూ అవ్వయారు వ్రాసిన వెంపా పాడారు. నేనప్పుడు తమాషాగా ఇలా రాసి పాడాను అన్నారు. హరే రమణ.